ఐపీఓలోకి జియో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు చకచకా అడుగులు పడుతున్నాయా? యూపీఐ పేమెంట్స్ ఇకపై మరింత సెక్యూర్ గా మారనున్నాయా? స్టాక్ మార్కెట్ల పరిస్థితి ఏంటి? మొదలైన విషయాలపై ఈ రోజు బిజినెస్ అప్డేట్స్ లో ఐపీఓ ఎంట్రీకి జియో సిద్ధమవుతోందా? ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఐపీఓల హవా నడుస్తున్న వేళ మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ మార్కెట్లో చక్కర్లు కొడుతోంది. ఎప్పటి నుంచో ఇన్వెస్టర్లను ఊరిస్తున్న జియో ఇన్ఫోకామ్ ఐపీఓ వచ్చే ఏడాది అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. దీని విలువ 52,000 కోట్లుగా ఉంది. ఇది లాంచ్ అయితే ఇప్పటి వరకు ఉన్న ఐపీఓలోకి ఇదే అతిపెద్దది కానుంది. యూపీఐ ఇకపై మరింత సెక్యూర్. యూపీఐ పేమెంట్ ప్రాసెస్ కి సంబంధించి కూడా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం పిన్ కొట్టి ట్రాన్సాక్షన్ ప్రాసెస్ చేసే బదులు ఫేస్ ఐడి, బయోమెట్రిక్స్ ను మాండేటరీ చేసే ఆలోచనలో ఉందట ఎన్పీసీఐ. పిన్ ద్వారా చేసే ట్రాన్సాక్షన్ ప్రొసీజర్ ను ఆప్షనల్ గా ఉంచాలని అనుకున్నట్లు సమాచారం. దీనివల్ల లావాదేవీలు మరింత సులభంగా, వేగవంతంగా అవడమే కాక ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ తగ్గుతాయి. ప్రాఫిట్స్ వస్తున్నా నో చేంజ్. దేశంలో ప్రైవేట్ సెక్టార్ ఇన్వెస్ట్మెంట్స్ తగ్గడంపై ఆర్థిక శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. రికార్డు స్థాయిలో లాభాలు వస్తున్నా ఈ రంగంలో పెట్టుబడులు ఆశించిన స్థాయిలో నమోదు కావడం లేదు. గత 10 ఏళ్లలో కార్పొరేట్ క్యాపెక్స్ రికార్డు స్థాయిలో తగ్గిపోయింది. 2013-14 ఫైనాన్షియల్ ఇయర్ లో 56% ఉన్న కార్పొరేట్ క్యాపెక్స్ ఫైనాన్షియల్ ఇయర్ 24 నాటికి 35% పడిపోయింది. డొమెస్టిక్ డిమాండ్ తగ్గడం, ఎక్స్పోర్ట్ కాస్ట్, గ్లోబల్ ట్రేడ్ లో టెన్షన్స్ ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. స్వల్ప లాభాలతో మార్కెట్లు క్లోజ్. దేశీయ స్టాక్ మార్కెట్లలో ఈ రోజు స్వల్ప లాభాలు నమోదయ్యాయి. సెన్సెక్స్ 143 పాయింట్ల లాభంతో 81,441.86కు చేరగా నిఫ్టీ 33 పాయింట్ల లాభంతో 24,855 వద్ద సెటిల్ అయింది. సెన్సెక్స్ టాప్ 30లో ఎల్టీ, సన్ఫార్మా, ఎన్టీపీసీ, మారుతి మొదలైన 15 కంపెనీల షేర్లు ప్రాఫిట్స్ తో క్లోజ్ అయ్యాయి. ఎల్టీ గరిష్టంగా 4.87% గెయిన్ అవగా టాటా మోటార్స్ -3.47% నష్టంతో ఈ సూచీలో టాప్ లూజర్ గా నిలిచింది.